ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట కుక్కలు దాడి చేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో రాత్రి పగలు ఒంటరిగా వెళ్లాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు. కుక్కలను నియంత్రించడంలో మాత్రం అధికారులు విఫలమవుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వీధి కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రధానంగా నగరంలో ఏ కాలనీలో ఒంటరిగా వెళ్లినా కుక్కలు వెంటపడి కరుస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని 60 డివిజన్లలో 16,000కు పైగా కుక్కలున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వాటి సంఖ్య పెరగకుండా గతంలో కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేపట్టారు. ప్రస్తుతం ఈ చికిత్సల కోసం ఒక్కో కుక్కకు 1000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తున్నారు అధికారులు. దీంతో జిల్లా కేంద్రానికి దూరంగా కుక్కలను వదిలిపెడుతున్నామని చెప్తున్నారు. అయినా కుక్కల బారి నుంచి రక్షించుకోలేకపోతున్నామన్నారు అధికారులు. బోధన్ పట్టణంలో కుక్కల బెడద విపరీతంగా పెరిగింది. మరి మన స్థానికంగా మున్సిపల్ అధికారులు మరి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు. పిల్లల్ని రోడ్డు మీదకి వదలాలంటే భయపడే పరిస్థితి ఉన్నది. మహిళలు వచ్చే పరిస్థితి లేదు. ఇవి పెద్ద ఎత్తున జరిగి ప్రజలు, మహిళలు, పిల్లలు ఇబ్బందులకు గురి కాకుండా ముందే మున్సిపల్ అధికారులు స్పందించి నివారణ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కుక్కలు నియంత్రించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి కోరుకుంటాం. కుక్కల బెడద ఎక్కువ ఉండడం వలన మరియు రోడ్డు పంటి నడవాలన్న చిన్నపిల్లలు అతి భయంగా ఉన్నది. మరియు స్కూల్కి వెళ్ళాలన్నా విద్యార్థులకు సుఖ డైరెక్ట్ ఎప్పుడు అటాక్ చేస్తాయనే భయంతో వాళ్ళు స్కూల్ వెళ్తున్నారు. మరియు రోడ్డు పంటి పోతుంటే రాత్రిపూట కానీ కిరాణ్ షాప్ కానీ బండ్లపై వెళ్తుంటే సుఖ బండ్లని అటాక్ చేసి బండ్లపై పడి గ్రామాల్లో 2-3కి మెదడుకు సుఖ దెబ్బలు తాకడం జరిగింది. 3 సంవత్సరాల క్రితం నిజామాబాద్ నగరంలో వీధి కుక్కలు 2 ప్రాణాలు బలిగొన్నాయి. నగరంలోని వినాయక్ నగర్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పనిచేసే ఆంజనేయులపై కుక్క దాడి చేసింది. తప్పించుకునే ప్రయత్నంలో కింద పడిపోయి తలకు తీవ్ర గాయమై ప్రాణాలు కోల్పోయాడు. మహాలక్ష్మి నగర్ కాలనీలో నివాసముండే గంగారాం అనే విద్యుత్ శాఖ ఇంజనీర్ రాత్రి వేళలో ఇంటికి వచ్చే దారిలో కుక్కలు దాడి చేయడంతో భయపడి గుండెపోటుతో మృతి చెందాడు. కొద్ది రోజుల క్రితం ఆలూరు మండల కేంద్రంలో కుక్క కాటుకు ఓ 6 సంవత్సరాల చిన్నారి బలైంది. తర్వాత వరుసగా విద్యార్థులు రాత్రి వేళల్లో పనులకు వెళ్లేవారు కుక్క కాటుకు గురవుతున్నారు. వారం క్రితం భీమ్గల్ మున్సిపాలిటీలో 15 మందిని కుక్కలు కరిచాయి. పల్లికొండ గ్రామంలో కుక్కల దాడిలో 7 గొర్రెలు చనిపోయాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఆవులు, గొర్రెల మందల మీద కుక్కల దాడులు పెరిగాయి. ఇక్కడ రోడ్లపై అదే విధంగా రాత్రి పూట ఒక్కరు బయట రావాలంటే చాలా భయం వేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. గుంపులుగా ప్రజలపై, ఎవరైతే సామాన్య ప్రజలపై కాటు వేయడం వల్ల చాలా మంది దాని వల్ల అనారోగ్యానికి చచ్చిపోయే విధంగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ అధికారులు వెంటనే దీనిపై దృష్టి సారించి కుక్కల బెడద నుంచి ప్రజలకు విముక్తి కలగజేస్తే చాలా బాగుంటది. నిజామాబాద్ నగరంలో కుక్కల సంఖ్య భారీగా పెరిగింది. గడిచిన 2 ఏళ్లలో కుక్కల దాడి కేసులు పెరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 183 కేసులు నమోదయ్యాయి. నగరంలోని వినాయక్ నగర్, దుబ్బా, నాగారం, గూపన్పల్లి, ఖానాపూర్, మహాలక్ష్మి నగర్ కాలనీ, గంగాస్థాన్ ముబారక్ నగర్, శివాజీ నగర్, పూలాంగ్ ప్రాంతం, బోర్గాం లాంటి ప్రాంతాల్లో పదుల సంఖ్యలో కుక్కలు రోడ్లపై తిరుగుతున్నాయి. రోడ్లపై వెళ్లేవారితో పాటు వాహనదారుల వెంట పడుతున్నాయి. బాధితుల్లో 70% మంది పిల్లలే ఉంటున్నారు. మరోవైపు కుక్క కాటు వ్యాక్సిన్లు ప్రైవేట్ షాపుల్లో కొనలేక ఇబ్బందులు పడుతున్నారు బాధితులు. దీనికి నిర్లక్ష్యంగా వహిస్తున్న అధికారులు ఎందుకు ఇలాంటి పునరావృతం అవుతున్నాయి? గతంలో చాలాసార్లు ఫిర్యాదు చేసినాం. వాడలలో కానీ, రోడ్లపైన కానీ, చిన్న గల్లీలలో కానీ కుక్కలు చాలా ఉన్నాయి. వీటిని వెంటనే తొలగించండి, వాటిని ఒక స్థావరంగా ఏర్పాటు చేశాక అక్కడ వాళ్ళని కుక్కలను వదిలేయని చాలాసార్లు ఫిర్యాదు చేసినాం. కానీ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవస్థ ఉన్నారు. దాని ఎఫెక్ట్ ఈరోజు చిన్నపిల్లలు కానీ, పెద్దలు కానీ, ముసలమ్మలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై అటాక్ చేయడం జరుగుతూ ఉంది. అయితే కుటుంబ నియంత్రణ చికిత్సలు చేయించడానికి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చవుతుండడం, అన్ని కుక్కలకు సరిపోయే వ్యాక్సిన్, మందులు అందుబాటులో లేవని చెప్తున్నారు వెటర్నరీ అధికారులు. కుక్కలను పట్టుకుని నగరానికి దూరంగా అడవిలో వదిలిపెడుతున్నామని చెప్తున్నారు. మరోవైపు నెలకు 15 నుంచి 30 కేసులు నమోదవుతున్నాయి. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే బాధిత కేసులు పెరుగుతున్నాయని ఆరోపణలున్నాయి. కుక్కలు ఎక్కువ అయినప్పటికీ కూడా మున్సిపల్ అధికారులు కానీ, ఉన్నతాధికారులు కానీ ఎటువంటి స్పందన లేదు. మరి సంఘటన జరిగిన తర్వాత స్పందిస్తారా? ఈ కుక్కలను నివారించాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారి పైన, అలాగే కమిషనర్ గారి పైన ఉంటుంది, పాలక వర్గాల పైన కూడా ఉంటుంది. ఎటువంటి సంఘటనలు జరగకుండా, ప్రమాదాలు జరగకుండా కుక్కలను నివారించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. కుక్కల దాడులతో ప్రాణాలను కాపాడుకునే పనిలో పడ్డారు ప్రజలు. ఇప్పటికైనా కుక్కలను కంట్రోల్ చేసి జిల్లా ఆసుపత్రిలో వ్యాక్సిన్ ని అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు పబ్లిక్.